ఇప్పుడు కెమికల్ బాండ్లో నెక్స్ట్ టైప్ దట్ ఈస్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మనం దీంట్లో బెరీలియం క్లోరైడ్, ఈ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2. ఎందుకు? ఇక్కడ అటామిక్ నెంబర్ 4 ఉంది కాబట్టి 1s2 2s2, 2 + 2 4. అయితే ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో మనం చూసినట్టయితే s ఆర్బిటాల్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. సో హియర్ సెకండ్ ఆర్బిట్లో 2s 2p ఉంటుంది, కానీ 2pలో 0 ఎలక్ట్రాన్స్ లేవు. సో హియర్ నెక్స్ట్ క్లోరిన్ విషయానికి వద్దాం. క్లోరిన్ 17. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p5. హియర్ బ్యాలెన్స్ షెల్లో చూస్తే ఎస్ ఆర్బిటాల్ అనగానే ఒక బాక్స్ డ్రా చేయండి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. దాని తర్వాత p ఆర్బిటాల్ అనగానే 3 బాక్సెస్. దే ఆర్ px py అండ్ pz. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు ఏ విధమైన బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ హియర్ 1 chlorine atom required 1 unpaired electron to form a bond. మరి ఇక్కడ బెరీలియంలో ఎన్ని ఉండాలి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్? 2 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? పేర్, 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. మరి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయా? చేయవు. అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే మనం ఎలా రాయాలి? పీలో ఇలా 3 బాక్సెస్ ఉంటాయి. ఇది గ్రౌండ్ స్టేట్ అనాలి. ఎగ్జైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుంది? ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. అంటే దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ చూసినట్టయితే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ చేయడం వల్ల ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 1 ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు దీన్ని. గ్రౌండ్ స్టేట్ కాకుండా ఏమనాలి ఇక్కడ మనము? ఎగ్జైటెడ్ స్టేట్. ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ జంప్ అయిన తర్వాత ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి? బెరీలియంలో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయింది అంటే p ఆర్బిటాల్ సెకండ్ ఆర్బిట్లోనే ఉంది కాబట్టి దరిదాపు వారెండిటి మధ్యలో శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. బెరీలియంలో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 చుక్కలు పెట్టాలి. మరి క్లోరిన్ విషయానికి వస్తే ఏంటి? ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 పేర్. అంటే 3 జోడ్లు ఉన్నాయి. 1 2 3. 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. ఇక్కడ చూడండి 1 2 3. 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇంకో క్లోరిన్ ఉంది కదా, ఇంకో క్లోరిన్ చుట్టూ కూడా 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇలా డ్రా చేయాలి అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ విధమైన ఇక్కడి నుండి ఈ బాండ్కి ఎంతైతే రిపల్షనో ఈ బాండ్ నుండి ఈ బాండ్కి కూడా అంతే రిపల్షన్. ఇంతకుముందు అనుకున్నాం కదా, క్లాస్ రూమ్లో ఇద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకుంటున్నారు, ఎగ్జామ్ టైమింగ్ ఎక్కడ కూర్చుంటారు? ఫస్ట్ బెంచ్లో ఒకరు, లాస్ట్ బెంచ్లో ఒకరు కూర్చుంటారు. ఎందుకు? సౌండ్ రిపల్షన్. అలానే ఇక్కడ కూడా ఈ బాండ్ నుండి ఈ బాండ్కు రిపల్షన్ ఎలా అవుతుందో ఈ బాండ్ నుండి ఈ బాండ్ రిపల్షన్ అలా అవుతుంది.
కాబట్టి ఇది ఏ షేప్ ఉంది, ఒక లీనియర్ షేప్లో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు, లీనియర్ షేప్ అంటారు. లీనియర్ షేప్ అంటే ఇలా. మరి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఈ బాండ్ మధ్యలో నుండి ఈ బాండ్ మధ్యలోకి తీసుకోవాలి, 180 degrees. బాండ్ యాంగిల్ ఎంత, 180 degrees. ఏ షేప్ అని చెప్తాం మనము, లీనియర్ షేప్. ఇది బెరీలియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్. బోరాన్ ట్రై అంటే 3, బోరాన్ ట్రైక్లోరైడ్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్లోరిన్ రాస్తాం, 17 క్లోరిన్, 1s2 2s2 2p6 3s2 3p5. This is the electronic configuration of chlorine. So here valency shell లో చూసినట్టయితే s ఆర్బిటాల్ అనగానే 1 బాక్స్, 2 ఎలక్ట్రాన్స్. p ఆర్బిటాల్ కంటైన్స్ 3 డీజనరేట్ ఆర్బిటాల్స్. p ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 అంటే 1 2 3 4 5, టోటల్ 5 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూసినట్టయితే హియర్ బోరాన్కి వస్తాం, బోరాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 5. సో హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p1. మరి బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే s ఆర్బిటాల్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే క్లోరిన్లో ఒక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు, క్లోరిన్ ఒక్క బాండ్ ఫామ్ చేయగలదు. ఎందుకు, ఇక్కడ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి క్లోరిన్ ఒక బాండ్ని ఫామ్ చేయగలదు. ఇక్కడ ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి, 3. అంటే బోరాన్లో ఎన్ని ఉండాలి అన్పేడ్ ఎలక్ట్రాన్స్, 3 ఉన్నాయా, దీంట్లో లేవు. లేకపోతే ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. ఎలా, ఇప్పుడు చూడండి, గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి, ఇది ఖాళీగా ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి జంప్ చేస్తాయి. అంటే ఈ విధమైన లైక్ దిస్. ఇట్ కంటైన్స్ వాట్, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. మీరు అనొచ్చు, సార్ ఈ ఎలక్ట్రాన్ ఇది ఎందుకు జంప్ అయింది అంటే ఈ రెండిటి మధ్యలో ద ఎనర్జీ లెవెల్స్ బిట్వీన్ 2s అండ్ 2p ఈజ్ వెరీ వెరీ లెస్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయినాయి. అంటే టోటల్ 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి. అంటే ఏంటి, ఇక్కడ బోరాన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి అన్పేడ్ ఎలక్ట్రాన్స్, 3, 1 2 3. క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి, ఒక్క క్లోరిన్లో ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3. క్లోరిన్లో 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇంకో క్లోరిన్ తీసుకున్నట్టయితే దాంట్లో కూడా 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ and 1 unpaired electron. Another chlorine is also is surrounded by 3 lone pair of electrons and 1 unpaired. So like this here, these 3 unpaired electrons of 3 chlorine atoms, they are bonded with each other to form a bond. Ante ila bond bond bond. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకు, ఈ బాండ్ నుండి ఈ బాండ్ ఎంతైతే రిపల్షన్ ఉంటుందో ఈ బాండ్ నుండి ఈ బాండ్ కూడా అంతే రిపల్షన్, ఈ బాండ్ నుండి ఈ బాండ్. మీరు ఇలా రాశారనుకోండి, BCl Cl Cl ఇలా రాశారనుకోండి, తప్పు. ఇలా రాస్తే మీరు తప్పు. ఎందుకోసం అంటే ఈ బాండ్ యాంగిల్కి ఈ బాండ్ యాంగిల్కి ఏం జరిగింది,
బాండ్ యాంగిల్ తక్కువగా ఉంది, ఈ బాండ్ యాంగిల్కి ఈ బాండ్ యాంగిల్కి మరీ ఎక్కువగా ఉంది. ఎందుకు అలా ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయలేము, అన్ని బాండ్స్ సేమ్. కాబట్టి మనము ఇలాంటి ఒక ట్రయాంగిల్ షేప్లో మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఈ బాండ్ నుండి ఈ బాండ్కి ఎంత బాండ్ యాంగిల్ 120 120 120 టోటల్ 360 డిగ్రీస్ కదా సర్కిల్. సో ఇక్కడ 120. మరి షేప్ ఏంటి? ట్రైగోనల్ ప్లేనార్. ఈ షేప్ ఏమంటావు? ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అంటావు. సో ఈ విధంగా BCl3 బోరాన్ ట్రై అంటే 3 క్లోరైడ్ అంటే ఏ షేప్ ఇస్తుంది? ట్రైగోనల్ ప్లేనార్. ఒకటే షేప్ రావడానికి మనం ఒక డాటెడ్ లైన్స్ పెడతాం. ఈ డాటెడ్ లైన్స్ దేనికి ఇండికేట్ చేస్తుంది? ఈ 3 క్లోరిన్ యాటమ్స్ ఒక ప్లేన్లో ఉన్నాయా, ఈ 3 క్లోరిన్ యాటమ్స్ ఒక ప్లేన్లో ఉన్నాయని మనకి ఇండికేట్ చేస్తుంది. బాండ్ యాంగిల్ ఎంత? 120 డిగ్రీస్. బోరాన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ బాండ్ పేర్స్? 1 2 3. 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 3 బంధ జంటలు ఉన్నాయి. ఏ షేప్ ఇస్తుంది? ఇక్కడ చూడండి, ట్రైగోనల్ ప్లేనార్ షేప్. మరి ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బోరాన్ ఈజ్ సరౌండెడ్ బై 0. లోన్ పేర్స్ లేవు. అన్పేర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 0. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 0. ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 3. అంటే ఇలా ఎగ్జామ్లో ఎలా అయినా మీరు అడగడానికి ఆస్కారం ఉన్నది. NH3 అమోనియా. అమోనియాలో ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 1. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3. అంటే అమోనియా కంటైన్స్ 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని షేప్ చూద్దాం మనం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1s1. ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే నైట్రోజన్ లోపల హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. మరి నైట్రోజన్లో 7, అటామిక్ నెంబర్ ఈజ్ 7. చూసినట్టయితే 1s2 2s2 2p3. సో ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో ఎస్ఆర్ ఆర్బిటాల్ అనగానే 1 డీజెనరేట్ ఆర్బిటాల్, ఇట్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. దెన్ హియర్ p ఆర్బిటాల్ కంటైన్స్ 3 డీజెనరేట్ ఆర్బిటాల్స్, 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూద్దాం అమోనియా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. నైట్రోజన్, ఇట్ ఈస్ సరౌండెడ్ బై 1 lone pair of electrons and 3 unpaired electrons. Why 3 unpaired electrons? Here due to presence of 3 unpaired electrons, 3 dots పెట్టండి ఇక్కడ. This is called what? A lone pair. అది రసాయన బంధంలో పాల్గొనదు. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3. హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో లైక్ దిస్ బాండ్ ఈస్ ఫార్మ్డ్. బాండ్ బాండ్ అండ్ బాండ్. చూసారా? దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? నైట్రోజన్ అమోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ చుట్టూ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి అంటే బీపీ అంటాం. బాండ్ పేర్స్, బంధ జంటలు. ఎన్ని ఉన్నాయి బంధ జంటలు? 3. 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 1. సో ఆ విధంగా మనకు ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి మనకు క్లియర్గా మనం చెప్పాలి. దీని షేప్ ఏంటి? షేప్ చూసినట్టయితే హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. చూడండి ఏ షేప్ ఇచ్చింది ఇది? ఒక పిరమిడ్. ఒక పిరమిడ్ ఆకారంలో మనకి ఇక్కడ ఉంది. ఎందుకు మనం ఇలా రాసాము?
సపోజ్ ఇలా రాయొచ్చు కదా, ఎలా? ఒక నైట్రోజన్ రాసి ఇలా రాయవద్దు. ఎందుకు అంటే ఇక్కడ లోన్ పేరుకి బాండ్ పేరుకి మధ్యలో ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. అంటే లోన్ పేర్ బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుంది ఇక్కడ, మరి బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుంది, బాండ్ పేరుకి. దీన్ని ఏమంటాము? బీపీ బాండ్ పేర్. దీన్ని ఏమంటాము? ఎల్పి లోన్ పేర్. ఈ బాండ్ పేరుకి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది, ఈ లోన్ పేరుకి బాండ్ పేరుకి రిపల్షన్ ఉంటుంది. అంటే మనకు లోన్ పేరుకి రిపల్షన్ చాలా ఎక్కువ. దేనికన్నా? లోన్ పేర్ బాండ్ పేర్ కన్నా. దేనికన్నా? బాండ్ పేర్ కన్నా ఎక్కువ రిపల్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బాండ్ పేరుకి మధ్యలో కాస్త రిపల్షన్ తక్కువగా ఉంటుంది. దీనికన్నా ఎక్కువగా ఉంటుంది, దీనికన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, వీటి మధ్యలో రిపల్షన్ ఎక్కువ కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా నొక్కబడింది. అప్పుడు ఒక పిరమిడ్ షేప్లో వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఏ షేప్? పిరమిడల్ షేప్ అంటారు. పిరమిడల్ షేప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ క్వశ్చన్. అమోనియా అణువు ఏ ఆకృతిలో ఉంటుంది? అప్పుడు చెప్పాలి పిరమిడల్ షేప్ అని చెప్పాలి. సో బాండ్ యాంగిల్ ఎంత? బాండ్ యాంగిల్ చూసినట్టయితే 107 degrees 48 minutes. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది? అప్పుడు నువ్వు చెప్పాలి లోన్ పేరుకి బాండ్ పేరుకి మధ్యలో ఒక రకమైన రిపల్షన్ ఉండడం వల్ల ఈ రెండింటి మధ్యలో బంధ కోణము బాండ్ యాంగిల్ అనేది తక్కువగా ఉన్నది అని చెప్పాల్సిన. ఇలాంటి ఆకృతి రాయొద్దు. ఈ మాలిక్యూల్స్లో ఒక స్పెసిఫిక్ షేప్ ఉంటుంది, అలానే రాయాలి. ఇంతకుముందు BCl3లో ఒక ట్రయాంగిల్ షేప్ మనం రాసాం, ఆ ట్రయాంగిల్ షేప్లోనే రాయాలి. ఇది పిరమిడల్ అంటే పిరమిడల్ షేప్లోనే రాయాలి. సో అది చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. పిరమిడల్ షేప్ అంటాము మనం, ఇలా రాయొద్దు. సో ఇక్కడ చూసినట్టయితే లోన్ పేరుకి రిపల్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, లోన్ పేర్ బాండ్ పేరుకి కాస్త తక్కువ, దీనికి బాండ్ పేరుకి ఇంకా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మాలిక్యూల్ మనం వాటర్ మాలిక్యూల్ చూస్తాం, నీటి అణువు. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే హైడ్రోజన్ 1s1 ఒక ఎలక్ట్రాన్ ఉంది హైడ్రోజన్లో. మరి ఆక్సిజన్లో ఎన్ని ఉన్నాయి? 8. 1s2 2s2 2p4. దీంట్లో 2, దీంట్లో 4. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 జంటలు. కాబట్టి నువ్వేం చేయాలి? 2 జంటలు ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇది ఆక్సిజన్ యొక్క దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్స్, బ్యాలెన్స్ ఇషల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దీంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2. ఒక హైడ్రోజన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి, రెండింటి మధ్యలో ఈ విధమైన బాండ్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? బాండ్ పేర్. దీన్ని ఏమంటారు? లోన్ పేర్. సో హియర్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా ఇలా అడుగుతాడు, నీటి అణువులో ఆక్సిజన్ చుట్టూ ఎన్ని
ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆక్సిజన్ చుట్టూ ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి? అప్పుడు నువ్వేం చెప్పాలి? 2. 1 2 2 జంటలు ఉన్నాయి. ఎన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 2 బంధ జంటలు ఉన్నాయి. అడుగుతాడు రేపు ఎగ్జామ్లో, పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు అడుగుతాడు, నీటి అణువులో ఆక్సిజన్ చుట్టూ ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒంటరి ఎలక్ట్రాన్ల జంటలు ఎన్ని? అప్పుడు నువ్వు చెప్పాలి 2. ఎన్ని బంధ జంటలు ఉన్నాయి? 2. ఇదొక జంట, ఇదొక జంట, జోడి, జత, జంట. ఇలానే అడుగుతాడు. మళ్ళీ వాటర్ మాలిక్యూల్లో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఒంటరి ఎలక్ట్రాన్లు అంటే ఏంటి? ఇలా మనం ఇంతకుముందు ఇక్కడ చూస్తాం చూడండి, ఒంటరి ఎలక్ట్రాన్లు దీంట్లో ఉన్నాయా? సార్ దీంట్లో మనం రాసాం కదా, ఇది ఆక్సిజన్ది కదా, ఇది ఆక్సిజన్ది కదా. అయిపోయింది. ఒంటరి ఎలక్ట్రాన్లతో అది బంధాన్ని ఏర్పరిచింది. బంధం ఏర్పరిచిన తర్వాత ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుందా దాంట్లో? ఉండదు. కాబట్టి ఈ దాంట్లో ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పాలిటెక్నిక్లో ఏమడుగుతాడు? ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? అప్పుడు నువ్వేమి అనుకుంటావు? ఆక్సిజన్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2 అని చెప్తావు. అది తప్పు. కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడు? దీని ఆకృతి ఏమిటి? ఇది ఏ షేప్ ఉంది? చూడండి, ముందు షేప్ గురించి మాట్లాడాలంటే ఈ బాండ్ పేర్, లోన్ పేర్ ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నాం ఈ లోన్ పేర్కి చాలా రిపల్షన్ ఉంటుంది అని. సో ఇక్కడ రెండిటికి రిపల్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది? లోన్ పేర్, బాండ్ పేర్. ఇక్కడ కూడా రిపల్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కూడా రిపల్షన్ ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఏ షేప్ ఇస్తుంది? ఇట్లా వి షేప్ ఇస్తుంది. వి, యాంగులార్ వి షేప్. మనకు వి షేప్ రావడం జరుగుతుంది, ఇన్వర్టెడ్ వి షేప్. చూడండి ఇలా. ఎందుకు ఇది లీనియర్ షేప్? ఇలా రాయొచ్చు కదా మనము. ఎలా? HOH. మీరు చాలామంది ఇలా రాస్తూ ఉంటారు, ఇది లీనియర్ షేప్ సార్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి అటొకటి హైడ్రోజన్ రాసేసి మధ్యలో O రాసేస్తారు. ఇది తప్పు. ఇలా రాయవద్దు. ఎందుకు? ఇక్కడ లోన్ పేర్లు ఉండడం వల్ల లోన్ పేరుకి బాండ్ పేరుకి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. రిపల్షన్ ఉండడం వల్ల దాని ఆకృతి మారిపోతుంది. అది వి షేప్గా మనం చెప్పడం జరుగుతుంది. సో నీటి అణువు ఏ షేప్ ఉంటుంది? వి షేప్, వి ఆకృతిని కలిగి ఉంటుంది. ఇన్వర్టెడ్ వి, ఇట్లా వి షేప్ ఉంటుంది. PCl3 స్ట్రక్చర్ చూసినట్టయితే మనకు PCl3 మాలిక్యూల్లో ఒక ఫాస్ఫరస్, 3 క్లోరిన్ ఐటమ్స్ ఉండడం జరిగింది. అయితే దీంట్లో చూస్తే ఫస్ట్ క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. ఇక్కడ క్లోరిన్ 17, 1s2 2s2 2p6 3s2 3p5. వ్యాలెన్సీ షెల్లో మనం చూసినట్టయితే s ఆర్బిటాల్లో 2, p ఆర్బిటాల్లో 1 2 3 4 5. అంటే ఒక క్లోరిన్ చుట్టూ మనకి 1 2 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉండడం జరిగింది. అంటే ఒక క్లోరిన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది? 1. ఎందుకు అంటే దాంట్లో ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఒక క్లోరిన్ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే ఇస్తుంది. అంటే ఇక్కడ చూస్తే మనకు ఫాస్ఫరస్లో ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. ఎందుకు? ఒక క్లోరిన్కి ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అవసరం ఉంటే 3 క్లోరిన్ ఆటమ్స్కి ఎన్ని అవసరం ఉంటాయి? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవసరం ఉంటాయి. కాబట్టి ఫాస్ఫరస్ 15. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూద్దాం.
1s2 2s2 2p6 3s2 3p3. ఇప్పుడు చూడండి, S అనగానే 1 బాక్స్, P అనగానే 3 బాక్సెస్, 1 2 3. చూడండి, ఒక క్లోరిన్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ 3 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి, అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫాస్ఫరస్లో ఉన్నాయా? ఎస్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ రాద్దాం. ఫస్ట్ ఫాస్ఫరస్ P రాసి, దాని వ్యాలెన్సీ షెల్లో ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి చాలా జాగ్రత్తగా నువ్వు స్ట్రక్చర్లో పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ 1 లోన్ పేర్, ఒక జంట, దీన్ని ఏమంటారు? లోన్ పేర్ అంటారు. ఆ పేర్ అక్కడ వ్యాలెన్సీ షెల్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఏమున్నాయి? 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, 1 2 3, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. తర్వాత క్లోరిన్ విషయానికి వస్తాం. 1 2 3, 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 జంటలు అండ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అలా ఎన్ని ఉన్నాయి క్లోరిన్లో? 3, 1 2 3, 1 2 3. సో ఈ విధంగా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3 క్లోరిన్ ఆటమ్స్ ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, సో ఇక్కడ చూస్తే phosphorus is surrounded by 1 lone pair of electrons and 3 bond pair of electrons. 3 బంధ జంటలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే యాక్చువల్ షేప్ ఎలా వస్తుంది? షేప్ అంటే P ఇలా రాసి దాని కింద 3 క్లోరిన్ ఆటమ్స్ ఈ విధమైన షేప్ ఇస్తుంది. ఎందుకు? ఈ లోన్ పేరుకి బాండ్ పేరుకి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. ఈ బాండ్ పేరుకి ఇంకో రకమైన రిపల్షన్ ఉంటుంది. కాబట్టి ఇది పిరమిడల్ షేప్ ఇస్తుంది. చూసారా, ఇక్కడ రిపల్షన్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక పిరమిడ్ ఆకారంలో మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అడుగుతాడు మిమ్మల్ని, ఫాస్ఫరస్ ఈజ్ సరౌండెడ్ బై ఇన్ PCl3. PCl3 ఏంటిది? ఫాస్ఫరస్ ట్రై అంటే 3 క్లోరైడ్స్. ఫాస్ఫరస్ ట్రై క్లోరైడ్లో ఫాస్ఫరస్ చుట్టూ ఎన్ని ఒంటరి జంటలు, ఎన్ని బంధ జంటలు ఉన్నాయి అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఒక ఒంటరి ఎలక్ట్రాన్ పేర్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాలి. మరి షేప్ ఏంటి అంటే పిరమిడల్ షేప్. చాలా జాగ్రత్త, అంటే పిరమిడ్ షేప్ ఉంది. 3 ఇక్కడ కిందికి ఉండి ఒకటి పైన. ఇంతకుముందు అమోనియా మాలిక్యూల్ ఉంది కదా, సేమ్ అదే టైప్లో ఒక పిరమిడ్ ఆకారంలో మనకు ఇక్కడ ఉండడం జరిగింది. మరి PCl5 ఈ స్ట్రక్చర్ చూద్దామా? PCl5 ఫాస్ఫరస్ పెంటా క్లోరైడ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూద్దాం మనం. PCl5 చూసినట్టయితే క్లోరిన్లో 3 జంటలు, 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. క్లోరిన్ ఫార్మ్స్ ఓన్లీ 1 బాండ్, ఓన్లీ ఒకటే ఎలక్ట్రాన్ ఫామ్ చేసి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకోసమంటే దీంట్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి. తర్వాత ఫాస్ఫరస్ తీసుకుందాం. ఫాస్ఫరస్లో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 లోన్ పేర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే 3 బాండ్స్ మాత్రమే ఏర్పరుస్తుంది ఫాస్ఫరస్. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? ఒక క్లోరిన్కి ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అవసరం ఉంటే 5 క్లోరిన్ ఆటమ్స్కి ఎన్ని అవసరము? 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి. మరి ఫాస్ఫరస్లో ఉన్నాయా? లేవు. ఎందుకు? ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఎలా? లేకపోతే క్రియేట్ చేయాలి. ఎలా? ఫస్ట్ ఆర్బిట్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, దట్ ఈస్ ఎస్. సెకండ్ ఆర్బిట్లో ఇక్కడ చూస్తే ఫాస్ఫరస్ విషయానికి వస్తే
15. ఫస్ట్ ఆర్బిట్లో ఎస్, సెకండ్ ఆర్బిట్లో ఎస్ అండ్ పి, థర్డ్ ఆర్బిట్కి వస్తే 3s2 3p. ఫాస్ఫరస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 1s2 2s2 2p6 3s2 3p3. దీంట్లో మనం చూసినట్టయితే ఎస్లో 2 ఎలక్ట్రాన్లు, పిలో 3 ఎలక్ట్రాన్లు. మరి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే 3 బాండ్సే ఫామ్ చేస్తాయి కదా. మరి ఇక్కడ 5 క్లోరిన్ ఆటమ్స్కి 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కావాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని క్రియేట్ చేయాలి. ఎలా? 3d0. దీని తర్వాత ఏముంటుంది? 3d0 అంటే దీంట్లో 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎస్, సెకండ్ ఆర్బిట్లో ఎస్పి, థర్డ్ ఆర్బిట్లో ఎస్పిడి. కానీ దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉండవు, 0. కానీ ఎగ్జైటెడ్ స్టేట్లో, ఉద్రిక్త స్థాయిలో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. సో ఈ విధముగా మనకు టోటల్ 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫాస్ఫరస్లో ఇప్పుడు 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మనం క్రియేట్ చేశాము. తర్వాత అవి రసాయన బంధంలో పార్టిసిపేట్ చేస్తాయి. ఏ విధంగా చూద్దాం. 1 2 3 4 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూసినట్టయితే క్లోరిన్ తీసుకుందాం. ఎన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి క్లోరిన్లో? ఇక్కడ చూడండి 1 2 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇంకో క్లోరిన్కి తీసుకుందాం. 1 2 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇంకోటి తీసుకుందాం. 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. అలానే ఇలా ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్స్తో ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఒక ట్రయాంగిల్, ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ ఎందుకు పెడుతున్నాను? ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ ఒక ప్లేన్లో ఉన్నాయి. ట్రైగోనల్, బైపిరమిడల్ అంటే ఏంటి? ఈ 1 2 3 ఈ ట్రయాంగిల్లో ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. ఈ క్లోరిన్ ఈ క్లోరిన్ ఈ క్లోరిన్ ఒకే సమతలమైన ఒకే స్థలంలో ఉంటాయి. 3 క్లోరిన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సేమ్ ప్లేన్. మరి ఈ క్లోరిన్ ఎక్కడ ఉంటుంది? దీనికి పై భాగంలో, ఇంకొకటి కింది భాగంలో. అంటే ఏం చెప్పాలి? ట్రైగోనల్, బైపిరమిడల్, కిందకొకటి పైకొకటి. ట్రైగోనల్, బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అని చెప్పాలి. ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. క్లోరిన్ అనేది ఒకటి ప్లేన్కి పైన ఉంటుంది, ఇంకొకటి కింద ఉంటుంది. పర్పెండిక్యులర్ అంటే ఎన్ని యాంగిల్? బాండ్ యాంగిల్ ఎంత ఇక్కడ? 90 degrees. ఎందుకు? పర్పెండిక్యులర్ పైకి ఉంది కాబట్టి, కిందికి ఉంది కాబట్టి అది 90 degrees. ఇవి ట్రయాంగిల్లో ఉన్నాయి. అంటే సర్కిల్ అంటే ఎంత? 360. 360లో ఇది ఎంత ఉంటుంది? 120. ఇది 120, ఇది 120, 120. ఎందుకోసం అంటే రిపల్షన్ ఈక్వల్గా ఉంది కాబట్టి 360. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120. ఇక్కడ ఎంత ఉంటుంది? 90. అంటే PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్లో 2 రకమైన బాండ్ యాంగిల్ ఉంటాయి. ఒకటేమో 120 degrees అని చెప్పాలి, ఇంకొకటేమో 90 degrees అని చెప్పాలి. సో ఇక్కడ ఏ షేప్ అని చెప్పాలి? ట్రైగోనల్ బైపిరమిడల్ అని చెప్పాలి. సో రేపు పాలిటెక్నిక్లో ఏం అడగొచ్చు?
ఇలా అడుగుతాడు, PCl5లో ఫాస్ఫరస్ చుట్టూ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బంధ జంటలు ఉన్నాయి. అప్పుడు నువ్వేం చెప్పాలి? 1 2 3 4 5 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అని అడుగుతాడు. అంటే ఒంటరి ఎలక్ట్రాన్ల జంటలు ఉన్నాయా? ఇంతకుముందు అమోనియాలో చూసినట్టు, PCl3లో చూసినట్టు అటువంటివి ఉన్నాయా? లేవు కదా. కాబట్టి 0 అని చెప్పాలి. సో ఈ షేప్ అడుగుతాడు, బాండ్ యాంగిల్ అడుగుతాడు. సో ఇవి చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. సల్ఫర్ డయాక్సైడ్ చూస్తాం. సల్ఫర్ డై అంటే 2, సల్ఫర్ డైఆక్సైడ్. చూసినట్టయితే ఇక్కడ సల్ఫర్ ముందుగా మనము ఆక్సిజన్ రాసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్టయితే 1s2 2s2 2p4. ఇక్కడ ఎస్లో 2 ఎలక్ట్రాన్లు, పిలో 4 1 2 3 4. సో ఈ విధంగా ఒక్కొక్క ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి? 2 జోడ్లు, 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్లు. అంటే ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 2. ఎందుకు? 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ సల్ఫర్ చూద్దాం. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2. ఒక్కొక్క ఆక్సిజన్లో 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2 ఆక్సిజన్స్కి 2 + 2 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి కదా. ఆక్సిజన్ కంటైన్స్ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 + 2 4 కావాలి. కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. సల్ఫర్లో ఉండాలి కదా, ఉన్నాయా లేదా చూద్దాం. 1s2 2s2 2p6 3s2 3p4. దీంట్లో చూసినట్టయితే ఎస్లో 2 ఎలక్ట్రాన్లు, పిలో 1 2 3 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, సల్ఫర్లో ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్. మనకి ఎన్ని కావాలి? 4 కావాలి. కానీ దీంట్లో ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 3Dలో 0 కాబట్టి దీంట్లో ఈ ఎలక్ట్రాన్ దీంట్లోకి జంప్ చేస్తుంది. దెన్ దిస్ ఎలక్ట్రాన్ విల్ జంప్ హియర్ టు హియర్. Then what you will get? Like this. ఇక్కడ చూస్తే లైక్ దిస్. ఇప్పుడు 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఏంటి? సల్ఫర్ కంటైన్స్ హియర్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అది పెట్టాలి మీరు. 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్, 4 చుక్కలు పెట్టండి. సో ఇక్కడ 4 చుక్కలు ఏమైతాయి? ఇక్కడ ఆక్సిజన్ చూద్దాం. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2. ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 1 2 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్. ఇంకో దానికి కూడా 2 లోన్ పేర్స్ అండ్ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్. మీరు ఇలా రెండింటికి మధ్యలో అన్పేయిడ్ ఇలా రాశారనుకోండి, ఇది తప్పు అవుతుంది. ఎందుకు? ఇక్కడ బాండ్ పేర్ ఉన్నది కాబట్టి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. ఈ బాండ్ పేరుకి లోన్ పేరుకి రిపల్షన్ ఉంటుంది కాబట్టి అది వి షేప్. మనకి ఇక్కడ ఇలాంటి షేప్ ఇస్తుంది, ఇలాంటి షేప్ ఇస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ఇటువంటి షేప్ కాదు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, హియర్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. ఎక్కడ? ఆక్సిజన్ చూడు, లోన్ పేర్ 2 లోన్ పేర్స్ కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఇక్కడ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా అంతే. సో ఈ విధంగా మనకు ఈ లోన్ పేర్కి బాండ్ పేర్కి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది
కాబట్టి ఇది ఏ షేప్ ఇస్తుంది? వి షేప్. సల్ఫర్ డయాక్సైడ్ ఏ షేప్లో ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పాలి వి షేప్ అని. ఇక్కడ ఎన్ని లోన్ పేర్స్ అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పాలి 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బంధ జంటలు ఉన్నాయి? 1 2 3 4 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో ఈ విధంగా పాలిటెక్నిక్లో ఏ విధమైన క్వశ్చన్ అయినా మిమ్మల్ని అడగొచ్చు. ఇప్పుడు సల్ఫర్ ట్రయాక్సైడ్ చూద్దాం. సేమ్ ఈ స్ట్రక్చర్ ఉండి సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 మాలిక్యూల్ చూద్దాం. ముందుగా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలానే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏమవుతుంది? ఇక్కడ సల్ఫర్ది రాయండి. 1s2 2s2 2p6 3s2 3p4. సో ఇక్కడ ఒక్క ఆక్సిజన్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఆక్సిజన్లో 3 ఆక్సిజన్స్ ఉంటే ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కావాలి? 6 కావాలి. 6 కావాలి అంటే క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, మళ్ళీ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా 6 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఆ 6 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ 3 ఆక్సిజన్ ఆటమ్స్, దే ఆర్ బాండెడ్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6. సో ఆక్సిజన్ ఇలా, ఒక ట్రయాంగిల్ రిలేషన్. ఇక్కడ చూడండి, ఈ ఆక్సిజన్కి రిపల్షన్ ఎంత ఉంటుందో ఈ ఆక్సిజన్కి రిపల్షన్ అలా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ రిలేషన్. ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. సో దిస్ సల్ఫర్ ఈజ్ సరౌండెడ్ బై 1 2 3 4 5 6 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అక్కడ చూసినట్టయితే ఇక్కడ షేప్ ఏంటి అంటాడు, ఒక ట్రయాంగిల్ షేప్. ట్రైగోనల్ ప్లేనార్. ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఇస్తుంది. సో హియర్ బాండ్ యాంగిల్ ఎంత అంటాడు, 120 degrees. ఇది బాండ్ యాంగిల్. ఇది ఏ షేపు? ట్రైగోనల్ ప్లేనార్ షేప్ ఇస్తుంది. సో అలా చాలా జాగ్రత్తగా మనకు పాలిటెక్నిక్లో ఎలా అయినా అడగొచ్చు. దాని బాండ్ యాంగిల్ అడగొచ్చు, షేప్ అడగొచ్చు, ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడగొచ్చు, ఎన్ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడగొచ్చు. సో ఆ విధంగా వాళ్ళు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడగడానికి ఆస్కారం ఉంటుంది. C2H6 మాలిక్యూల్ మనము డ్రా చేద్దాం. దీన్ని ఏమంటారు? ఈథేన్. దీన్ని ఈథేన్ అంటారు. సరే, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాద్దాం. హైడ్రోజన్ 1s1 అంటే హైడ్రోజన్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, అది ఒకటే బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని బంధాలను ఏర్పరుస్తుంది కాబట్టి హైడ్రోజన్ ఒకటి. ఇప్పుడు కార్బన్ విషయానికి వద్దాం. 1s2 2s2 2p2. దీంట్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, p ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మీథేన్లో ఇది గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్కి వస్తే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. సో దీంట్లో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక కార్బన్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, స్ట్రక్చర్ షేప్ రాద్దాం. కార్బన్ ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4. కాబట్టి 4 చుక్కలు ఇలా పెట్టుకుంటాం. ఇంకో కార్బన్ ఉంది కదా, కార్బన్. దానికి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? కార్బన్ అనగానే 4 చుక్కలు, 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. తర్వాత చూడండి,
ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి? 6. అంటే ఆ కార్బన్ చుట్టూ 3, ఈ కార్బన్ చుట్టూ 3, అంటే సింగిల్ బాండ్స్. ఇలా బాండ్ బాండ్ లైక్ దిస్. ఇలా మనం ఒక రకమైన షేప్, ఇలా షేప్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో బంధాన్ని ఏర్పరచుకుంటుంది, ఈ విధమైన షేప్ ఇస్తుంది. ఇదేంటి? ఈథేన్ అని ఎందుకన్నారు? ఇత్ అంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇత్ అంటారు. సో ఇక్కడ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అంటాము. ఇత్ ప్లస్ ఏన్ ఈథేన్. కాబట్టి ఇక్కడ ఈథేన్. దీంట్లో ఈథేన్ మాలిక్యూల్లో ఎన్ని బంధ జంటలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 బంధ జంటలు ఉన్నాయి. దీని షేప్ ఏంటి? షేప్ అంటే మీథేన్ మాలిక్యూల్ ఏదైతే షేప్ ఉంటుందో ఇది కూడా అదే షేపు. ఏ షేపు? టెట్రాహైడ్రల్ షేప్. ఇది యాక్చువల్ షేప్ ఎలా ఉంటుంది? ఇలా హైడ్రోజన్ 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 CH3. CH3 అంటే ఏంటి? ఈ కార్బన్ ఇక్కడ రాశాను, ఈ 3 హైడ్రోజన్స్ ఇక్కడ రాశాను. CH3 అంటే CH3 3 ఉన్నాయా అని అర్థం. అది చిన్నగా ఎందుకు డ్రా చేసాం? అది బ్యాక్ సైడ్ ఉంది అని అర్థం. అంటే ఇక్కడి నుండి ఇక్కడికి రిపల్షన్ ఎంతనో, ఇక్కడి నుండి ఇక్కడికి రిపల్షన్, ఇక్కడి నుండి ఇక్కడ రిపల్షన్. అంటే ఒక టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుంది. నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళి చూసినా మళ్ళీ ఇవి 3 ఒక ట్రయాంగిల్లో ఉండి ఇది చిన్నగా డ్రా చేస్తాం. చిన్నగా డ్రా చేయడంలో మీనింగ్ ఏంటి? అది బ్యాక్ సైడ్ ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ ఏంటి? 109 degrees 28 minutes అనేది బాండ్ యాంగిల్. సో ఇక్కడ ఇలా కాకుండా మీరు ఇలా డ్రా చేయాలి. సో అవసరం ఉంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, కావాలంటే చిన్నగా డ్రా చేసుకోండి. అక్కడ కూడా ఒక ట్రయాంగిల్ షేప్ చిన్నది. ఇక్కడ దీన్ని ఏమంటారు? టెట్రాహైడ్రల్ షేప్ అంటారు. రేపు ఈథేన్ మాలిక్యూల్ ఏ షేప్ ఇస్తుంది అంటే అప్పుడు చెప్పాలి టెట్రాహైడ్రల్ అని చెప్పాలి. బాండ్ యాంగిల్ ఎంత అని చెప్తాడు, అప్పుడు నువ్వు చెప్పాలి 109 degrees 28 minutes. ఈ బాండ్ యాంగిల్స్ షేప్స్ ఆర్ వెరీ వెరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మాలిక్యూల్ చూసినట్టయితే C2H4 చూద్దాం మనం ఇప్పుడు. C2H4 చాలా చాలా సింపుల్ మాలిక్యూల్. C2H4 చూద్దాం. C2H4 అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి. కార్బన్లో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4. చూడండి 1 2 3 4. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2. ఇంకో కార్బన్లో కూడా అంతే ఉంటాయి కదా, 1 2 3 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 4. అంటే దానికి ఒక 2 హైడ్రోజన్లు, దీనికి ఒక 2 హైడ్రోజన్లు. హైడ్రోజన్ బాండ్, హైడ్రోజన్, another hydrogen, hydrogen. So like this bond is formed like this. ఈ రెండింటి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. కార్బన్కి మధ్యలో ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్ ఈ విధంగా మారుతుంది. సో ఇక్కడ షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఇది ఏ షేప్లో ఉంది అని అడుగుతాడు. ఇక్కడ ఈ హైడ్రోజన్, ఈ కార్బన్, ఈ హైడ్రోజన్ ఒక ట్రయాంగిల్లో ఉంది. ట్రైగోనల్, ప్లేనార్. ట్రైగోనల్ వాట్ బేటా? ప్లేనార్ షేప్ ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత? 120 degrees. ఏ షేప్ ఇది? ట్రైగోనల్ ప్లేనార్. ట్రైగోనల్
ప్లేనార్ షేప్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఎంత? 120 degrees. అంటే ఒక ట్రయాంగిల్ రిలేషన్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఈ హైడ్రోజన్కి ఈ కార్బన్కి ఈ ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. రెండు ట్రయాంగిల్ అని కాకుండా ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ షేప్లో ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. దీని పేరేంటి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. కాబట్టి ఏమంటారు? ఇత్. ఇక్కడ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ఇత్ ప్లస్ ఈన్ ఏమంటారు? ఈథీన్. దీని పేరేంటి? ఈథీన్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనకు పాలిటెక్నిక్లో అడుగుతాడు, ఈ కార్బన్ చుట్టూ లేదంటే C2H4 మాలిక్యూల్లో ఎన్ని బంధ జంటలు ఉన్నాయి అంటే 1 2 3 4 5 6. మరి కార్బన్కి డబుల్ మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి అంటే ఒక డబుల్ బాండ్ ఉంది అని చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక మాలిక్యూల్ ఉంటుంది. ఇక్కడ కార్బన్ అనగానే నువ్వు ఎప్పుడైనా 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసు. అంటే ఇక్కడ కార్బన్ రాయండి, 4 1 2 3 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్. కాస్త దూరంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే అవి అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి. ఇంకొక కార్బన్లో కూడా ఏముంటుంది? 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్, 1 2 3 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2. అంటే దానికి ఒక హైడ్రోజన్, దీనికి ఒక హైడ్రోజన్. ఇక్కడ పోతే ఇంకొక హైడ్రోజన్. తర్వాత ఏమవుతుంది? వీటి మధ్యలో బంధం ఏర్పడుతుంది. ఇలా ఇది ఏ బంధము? ఏకబంధము, సింగిల్ బాండ్. ఇదేంటి? ట్రిపుల్ బాండ్. ఎందుకు? 3 ఉన్నాయి కదా బంధ జంటలు, దాన్ని ఏమంటారు? ట్రిపుల్ బాండ్ అంటారు. ఇదేంటి? సింగిల్ బాండ్. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ షేప్ ఇస్తుంది? ఇది ఒక లీనియర్ షేప్ ఉంటుంది. ఎందుకు లీనియర్ షేప్? ఇలా యాంగులార్ షేప్ ఎందుకు ఉండలేదు అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీనిపైన లేవు, రిపల్షన్ లేదు. కాబట్టి ఒక లీనియర్ షేప్ ఇస్తుంది. అంటే ఈ బాండ్ యాంగిల్ నుండి ఈ బాండ్ యాంగిల్కి 180 degrees. ఎందుకు? ఇటు 180 degrees, ఇటు 180 degrees. సో ఇది లీనియర్ షేప్. రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మిమ్మల్ని అడుగుతాడు, C2H6 ఏ షేప్ ఇస్తుంది అంటే అప్పుడు చెప్పాలి లీనియర్ షేప్ అని చెప్పాలి. C2H2లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 బాండ్ పేర్స్. C2H2లో కార్బన్కి మధ్యలో ఎన్ని బాండ్స్, ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంది అంటే అప్పుడు ట్రిపుల్ బాండ్. సో ఎన్ని CH బాండ్లు ఉన్నాయి? C2H2లో ఎన్ని CH బాండ్లు ఉన్నాయి? 1, ఇక్కడ ఇంకొకటి, 2 CH బాండ్లు ఉన్నాయి. బాండ్ యాంగిల్ ఎంత? 180 degrees. అంటే ఒక మాలిక్యూల్లో ఎలా అయినా క్వశ్చన్ మనకు అడగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త, ఒక స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము దాని మొత్తం బాండ్ యాంగిల్ విషయమే కానీ, షేప్ విషయమే కానీ, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ, హౌ మెనీ అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లేదంటే హౌ మెనీ బాండ్ పేర్స్ ఉన్నాయి, హౌ మెనీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాని షేప్ ఏంటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. BeCl2 మాలిక్యూల్ షేప్ చూద్దాం. BeCl2లో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుందో చూద్దాం. బెరీలియం, ఫస్ట్ ఫ్లోరిన్ తీసుకోండి, 9. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p 5. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్లో 1 2 3 4 5. ఇకపోతే బెరీలియం విషయానికి వస్తే బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. ఇక్కడ 1s2 2s2, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు. అంటే ఇక్కడ ఏంటి? ఫ్లోరిన్లో 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్,
అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే ఒక ఫ్లోరిన్ ఎన్ని బాండ్లు ఏర్పరుస్తుంది? ఓన్లీ 1 బాండ్. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఒక్క ఫ్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ అవసరమైతే ఈ 2 ఫ్లోరిన్లకి ఎన్ని ఎలక్ట్రాన్లు అవసరము? 2. కాబట్టి బెరీలియంలో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 2p0 మనం తీసుకుందాం. ఇక్కడ గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అవుతుంది. అంటే ఇక్కడ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఈ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్, దే బాండెడ్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ బాండ్. ఇలా బెరీలియంలో 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ అండ్ ఫ్లోరిన్లో 1 2 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ బెరీలియంకి మధ్యలో ఈ విధమైన బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ బాండ్ నుండి ఈ బాండ్కి రిపల్షన్ ఎంతనో ఈ బాండ్కి నుండి ఈ బాండ్కి రిపల్షన్ అలానే. కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. ఇది ఏ షేప్ ఇస్తాడు? లీనియర్ షేప్ అనడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక లీనియర్ షేప్. సో రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏం అడుగుతాడు? బెరీలియం ఆటమ్, బెరీలియం ఫ్లోరైడ్లో బెరీలియం ఈజ్ సరౌండెడ్ బై, బెరీలియం చుట్టూ ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? 0. ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 2. సో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 0. సో కాబట్టి ఈ విధంగా మనకు ఒక షేప్ రాసేటప్పుడు ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఏమైనా రిపల్షన్ ఉందా, బాండ్ పేరుకి మధ్యలో రిపల్షన్ ఉందా, లోన్ పేరు ఉందా లేదా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు అడుగుతాడు బెరీలియం క్లోరైడ్ BeF2లో టోటల్, నేను అడుగుతాను ఇప్పుడు, టోటల్ BF3లో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి. అంటే ఈ ఫ్లోరిన్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సెంట్రల్ ఆటమ్ అంటే బెరీలియం తీసుకోవాలి, లేదంటే ఈ ఫ్లోరిన్ ఈజ్ సరౌండెడ్ బై 1 2 3 4 5 6 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 6 లోన్ పేర్స్, తర్వాత 2 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఆ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ అడుగుతున్నాడా లేదా టోటల్ మాలిక్యూల్ని అడుగుతున్నాడా? చాలా జాగ్రత్తగా మనం చూడాల్సి ఉంటుంది. ఇలాంటి షేప్ దేనికి ఉంటుంది? BeCl2 అనుకోండి, దరిదాపుగా సేమ్ ఉంటుంది. ఎందుకు? వ్యాలెన్స్ షెల్లో 3s2 3p6 కాబట్టి. సో ఏ మాలిక్యూల్ ఏ షేప్స్ ఇస్తాయనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా మనం గమనించాలి.